గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది అంటూ గడ్డమనుగులో మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రహదారులకు నిరసనగా టీడీపీ జనసేన ఆందోళన చేపట్టింది. దేవినేని ఉమా జనసేన ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో చంద్రబాబు కృషితోనే రహదారులకు మహర్దశ వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 5,694 కోట్లతో 23,553 కిలోమీటర్లు రోడ్లు వేసి గ్రామాలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దారని చెప్పారు. కార్యకర్తలు నాయకులు శ్రమదానం చేసి మహిళా సోదరిమణుల పిల్లలు గుంతలు పొడిస్తే మీకేం పోయే కాలం వచ్చింది? ఆ పోసే లారీ గ్రావెల్ నిలగొట్టడం ఏంటి, ఆపటం ఏంటి, కేసులు పెడతా ఉండడం ఏంటి? మీకు చేత లేదు, మేము చేస్తున్నాం. ఇవాళ రోడ్డు చెస్ దగ్గర 2,400 కోట్లు వసూలు చేస్తాం. డీజిల్ పెట్రోల్ 10-11 రూపాయలు పెంచి వసూలు చేస్తాం. గ్రీన్ ట్యాక్స్ ట్రాన్స్పోర్ట్ మీద 100 కోట్లు వేసి వసూలు చేస్తాం. ఎంత దౌర్భాగ్యం అండి ఈ ప్రభుత్వం! వసూలు చేసిన 2,400 కోట్లు సెస్ మీద ఇంకో 2,000 కోట్లు అప్పు తెచ్చాడు. నాసిరకం మద్యం తాగిచ్చి వాళ్ళ మీద మళ్ళీ 30 ఏళ్ళు అప్పు తెచ్చాడు. రాబోయే 30 ఏళ్ళు కూడా తాగిస్తాడంట. మొత్తం 7,525 కోట్లతో 5,880 కిలోమీటర్లు వివిధ దశల్లో ఉంటే నువ్వు రాజధాని అమరావతి రోడ్డు 25,000 కోట్లతో వచ్చింది, దాన్ని క్యాన్సిల్ చేసాం. భోగాపురం దగ్గర వచ్చింది, దాన్ని క్యాన్సిల్ చేసాం. కనదుర్గమ్మ ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు గారు కడితే నువ్వు వచ్చి ప్రారంభోత్సవం చేసి నేను ఉద్ధరించానని చెబుతున్నావు. అట్లాగే దగ్గర తప్పుడు కథనాలు సాక్షి పత్రికలో, నీ రోత పత్రికలో నేను ఉద్ధరించాను 4,492 కోట్లని